సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేయాల్సిన విషయం బెట్టింగ్ యాప్లకి సంబంధించి. ఒక వ్యక్తి యొక్క అవసరం, ఆశ ఈ బెట్టింగ్ యాప్ల వైపు తీసుకెళ్తుంది. అవి ఎక్కడుంటాయో, ఎలా ఉంటాయో కూడా సగం మందికి తెలీదు. కానీ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనం వీడియోలు చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు లింకు దానికి సంబంధించి మేము ఎంత సంపాదించాం, అంత సంపాదించాం అని చెప్పడం ఆటోమేటిక్‌గా ఈజీగా అమౌంట్ వస్తుందనే దాని మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు అవసరం. ఎంతలా అవసరం అంటే ఇంకేం చేస్తున్నా అంత ఈజీగా అంత డబ్బు రాదు కాబట్టి ఏమో ఒక ₹100తో ఆడితే బావుంటది. ఒక 1000తో ఆడితే బావుంటది. ఒక 1,00,000తో ఆడితే బావుంటది. ఓ 10,00,000తో ఆడతాడు. ఒక్కసారి అలవాటైన బెట్టింగ్ యాపుల్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు. అది వ్యసనం. ఒకప్పుడు అలా జీవితాలు నాశనం అయిపోయినాయి కాబట్టి అది స్టేట్ లా కింద మనకి ప్యాకాట గానీ ఇట్లాంటివి ఏవైతే వాటర్ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటివి ఈచ్ స్టేట్‌కి వదిలేశారు సెంట్రల్ లా అనేది. సో దానివల్ల స్టేట్ లా ఎట్లా వచ్చిందంటే ఆ స్టేట్‌లో ఆ గేమ్ ఆడాలా వద్దా అనేది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడంతో జరిగింది. దీనివల్ల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో లాటరీ సిస్టమ్ లేదు. ఇట్లా బెట్టింగ్ యాప్‌లు గానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసే ఇది లేదు. సో ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లాటరీ సిస్టమ్ మళ్ళీ మీకు కేరళ వైపు అటు ఉంటుంది. సో వాళ్ళకి అది లీగల్. వాళ్ళ వాళ్ళ స్టేట్ లాలో అది ఉంది కాబట్టి. సో మనకి లేదు. మనం ఇక్కడ లాటరీ సిస్టమ్ ద్వారానో, ఇంకొకటో బెట్టింగ్ యాపుల ద్వారానో జీవితాలు నాశనం చేసుకోకుండా, అప్పుల పాలైపోకుండా ఉండడం కోసం అని చెప్పి మన చాలా స్టేట్‌లో ఇది ఇల్లీగల్ అనమాట.